ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్మీడియట్ చదవాలనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. నమస్తే. కుటుంబ సమస్యల వల్ల లేదా ఆర్థిక సమస్యల వల్ల లేకపోతే రకరకాలుగా ఏదో సమస్యల వల్ల 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిస్కంటిన్యూ కావడం, లేకపోతే 10th పూర్తయినాక ఇంటర్మీడియట్ చేయకుండా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకోవాలనిపించడం, లేదా ఇంటర్మీడియట్ చేస్తుండగా ఫస్ట్ ఇయర్ అయిపోయాక ఫెయిల్ అయ్యి దాన్ని పట్టించుకోకుండా డిస్కంటిన్యూ చేసిన వాళ్ళందరి కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం కల్పిస్తుంది. అదేంటంటే టాస్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అనే దాని ద్వారా 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ చదివే అవకాశాన్ని కల్పిస్తుంది. 10th క్లాస్ పూర్తి చేయాలంటే, 10th క్లాస్ చదవాలంటే 14 సంవత్సరాలు దాటి ఉండాలి. ఇంటర్మీడియట్కి 10th క్లాస్ సర్టిఫికెట్ ప్లస్ 15 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళందరికీ ఇది చదువుకోవచ్చు. ఎప్పటివరకు అంటే ఎన్ని ఏళ్ళ వరకు అయినా, ఇది 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళైనా, 40 అయినా, 50 అయినా, 60 సంవత్సరాల ఉన్న వాళ్ళైనా, మీకు 10th చదవాలనిపించినా, మీకు ఇంటర్మీడియట్ చదవాలనిపించినా మీరు చదువుకోవచ్చు. 10th కానీ ఇంటర్మీడియట్కి కానీ ఈ ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్మీడియట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఫీజు చాలా నామినల్ ఫీజు 1500 కన్నా తక్కువనే ఉంటుంది. జనరల్కి రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 1500 కన్నా ఫీజు తక్కువనే ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి. అయితే ఇది ప్రతిరోజు స్కూల్కు పోయి చేయాల్సింది కాదు. ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్మీడియట్ అంటేనే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మీరు వెళ్తే వెళ్ళొచ్చు. బుక్స్ అవన్నీ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. మీకు ఇదంతా గవర్నమెంట్ ఎందుకు చేస్తుందంటే తెలంగాణలో లిటరసీ రేటు పెంచాలి. అట్లనే 10th ఇంటర్మీడియట్ ఎప్పుడో ఏదో కాలంలో వదిలేసిన వాళ్ళు అది చదువుకొని మళ్ళీ ఉన్నత విద్య చేయాలనుకుంటారు. దానికోసము ఈ అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ డిగ్రీ ఇప్పుడు 10th ఇంటర్ అయిపోయాక డిగ్రీ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ అన్ని కాలేజీలలో రెగ్యులర్ డిగ్రీ కూడా మీరు చేయొచ్చు. ఆ డిగ్రీ తర్వాత దాదాపు 90%, 99% ఇది రెగ్యులర్ డిగ్రీ లాగానే మీరు అన్నిటికీ ఎలిజిబుల్. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ, అంటే మీ ఏజ్ లిమిట్ ఎగ్జామ్కి ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ నార్మల్ డిగ్రీ ఎంత యూస్ఫుల్ ఉంటుందో ఆల్మోస్ట్ 90% ఈ ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్మీడియట్ ద్వారా చదివిన డిగ్రీ కూడా అంతే యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఇది అందరూ మీరు ఉపయోగించుకోవాలి. అయితే వీటికి ఎలిజిబిలిటీస్ 10th క్లాస్ చదవాలనుకున్న వాళ్ళకి పుట్టిన తేదీ సర్టిఫికేట్, అంటే బర్త్ సర్టిఫికేట్ ఉన్న ఒక పాస్ ఫోటో, ఆధార్ కార్డు. అదే ఇంటర్మీడియట్ చదవాలనుకున్న వాళ్ళకి 10th SSC మెమో ఎప్పటిదైనా ఉంటుంది కదా, జమానాలో ఎప్పుడో 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఆ సర్టిఫికేట్, పాస్ ఫోటో, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఎక్కడ చేయాలంటే, ఇంకా మీరు పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా TOSS తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అనే వెబ్సైట్లో పోయి మీరు చూడొచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. లేదా మీరు అప్లై చేయాలనుకుంటే మీ ఇంటి దగ్గర ఉన్న మీ సేవలు అప్లై చేయొచ్చు. లేదా మీ దగ్గర ఉన్న మండల కేంద్రంలో ఈ టాస్క్కు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్మిషన్ తీసుకొని మీ 10th కానీ ఇంటర్మీడియట్ కానీ పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు విద్య మీద ఇంట్రెస్ట్ ఉంటే ఉన్నత స్థాయి చదువులు, డిగ్రీలు, ఆ తర్వాత పీజీలు, ఇంకా PhDలు చేసేదాకా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, అందులో ఒక 2-3 సబ్జెక్టులు పాస్ అయ్యి కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయి ఉంటారు కదా, వాళ్ళు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సబ్జెక్టులు 1-2 సబ్జెక్టులు తక్కువ అవుతూ ఇక్కడ మీకు నచ్చిన సబ్జెక్టులు చూజ్ చేసుకొని, అంటే కొంచెం క్లియర్గా మీరు తెలుసుకోండి. సో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ రెగ్యులర్ ఇంటర్మీడియట్ను కూడా దీని ద్వారా పూర్తి చేయొచ్చు. సో ఇట్లాంటి అవకాశాన్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణకు సంబంధించిన ఎవరైతే చదువుకోవాలనుకుంటారో వాళ్ళందరూ ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ముఖ్యంగా ఏం ఉపయోగం అంటే, కారుణ్య నియామకాలు ఉంటాయి కదా, అందులో ఎవరో వాళ్ళకి 10th సర్టిఫికేట్ వస్తే కొంచెం ప్రమోషన్ వస్తుంది, లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వస్తే ప్రమోషన్ వస్తుంది. డిగ్రీ చేస్తే నాకు ఫ్యూచర్లో ప్రమోషన్ వస్తుందేమో అనుకునే వాళ్ళు చేయొచ్చు. అట్లే ఉద్యోగాల కోసము రకరకాలుగా చదువు అనేది, విద్య అనేది, డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి 10th ఇంటర్ డిగ్రీ చేయడానికి ఉండాలి. కాబట్టి ఇట్లాంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతోమంది దొంగ సర్టిఫికేట్ల కానీ 10th క్లాసు ఏదో యూనివర్సిటీలు ఇస్తాలని లక్షలు, 50,000, 1,00,000, 2,00,000 అట్లా ఖర్చు పెట్టుకుంటారు. అట్లా కాకుండా మీకు 2-3 వేల ఖర్చు కూడా ఉండదు, 1500 లోపే ఫీజు ఉంటుంది. సో ఈ టాస్ అనే ఈ సంస్థను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం నడిపిస్తున్న ఈ సంస్థను మీరు ఉపయోగించుకొని మీరు విద్యలో ముందుకు రావాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఆగస్టు 29 లోపు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాల కోసం టాస్ వెబ్సైట్లో కానీ, మీ సేవలో కానీ, లేదా మీ మండల కేంద్రంలో ఉన్న టాస్ ఇన్స్టిట్యూషన్లో తెలుసుకోవచ్చు.